హలో అండి. ఎలా ఉన్నారు? వీకెండ్ కదా! అందులోను సెకండ్ సాటర్‌డే కదా! మరి బాగా ఎంజాయ్ చేస్తున్నారా? లేక నాలాగా వర్క్‌కెళ్లారా? కామెంట్ అయితే చేయండి. సో, టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3:30 ఫ్లైట్‌కైతే రెడీ అయిపోయి వచ్చేసాను. మరి ఈరోజు ప్రయాణం ఎక్కడికి అంటే డే రిటర్నే అండి. 2 సెక్టర్సే హైదరాబాద్ నుంచి పాట్నాకెళ్ళి తిరిగి హైదరాబాద్‌కి రావాలి. సో, వెళ్ళేటప్పుడు ఫ్లైయింగ్ టైం వచ్చేసి 1 అవర్ 40 మినిట్స్ పట్టింది. వచ్చేటప్పుడు 1 అవర్ 55 మినిట్స్ పట్టిందనమాట. నన్ను చాలామంది అడిగారు, మరి వెళ్ళేది ఒకే ప్లేస్కి కదా, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు టైం ఎందుకు డిఫరెన్స్ ఉంది అని. సో ఈరోజు అదే పనిగా నేను నా క్యాప్టెన్ అడిగి మరీ మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో మీకు అర్థమయ్యేటట్టు సింపుల్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను. మన ఫ్లైయింగ్ టైం అనేది విండ్స్ బట్టి ఉంటుందన్నమాట, గాలి. సో గాలి పట్టి మన ఫ్లైయింగ్ టైం ఉంటుందంట. సో విండ్స్ 2 రకాలండి, హెడ్ విండ్స్ అండ్ టెయిల్ విండ్స్ అనమాట. హెడ్ విండ్స్ అంటే మన ఎయిర్క్రాఫ్ట్కి ముందు భాగం, హెడ్. సో నోస్ అనేది ఉంటుంది కదా, సో అది వచ్చేసి హెడ్ అనమాట. మరి టెయిల్ అంటే ఆబ్వియస్లీ ఎయిర్క్రాఫ్ట్కి వెనకాల ఉండే టెయిల్ పోర్షన్ వచ్చేసి టెయిల్ అనమాట. సో మనకి హెడ్ విండ్స్ ఉన్నప్పుడు అంటే ఎయిర్క్రాఫ్ట్ ముందుకు వెళ్ళేటప్పుడు విండ్స్ వస్తున్నాయి అనుకోండి ఆపోజిట్ డైరెక్షన్లో, అప్పుడు టైం ఎక్కువ అవుతుందంట. ఆబ్వియస్లీ మనం నార్మల్గా కూడా నడిచేటప్పుడు మన ముందు ఏదన్నా ఉందనుకోండి, దాన్ని దాటుకుని వెళ్ళేసరికి కొద్దిగా టైం అయితే పడుతుంది కదా. అలానే టెయిల్ విండ్ అంటే వెనకాల టెయిల్ పోర్షన్కి విండ్ తగులుతున్నప్పుడు ఆబ్వియస్లీ ఎయిర్క్రాఫ్ట్ని ముందుకు పుష్ చేస్తుంది కదా, సో అప్పుడు స్పీడ్ అనేది ఇంకొద్దిగా పెరుగుతుంది. సో ఇది మన ఫ్లైయింగ్ టైం గురించి అనమాట. సో నాతో పాటు మీరు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారనుకున్నాను. అండ్ ఇంటికి వచ్చేసరికి 12:30 అయింది.